ప్రభా! నీ ప్రేమను బట్టి నా తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా! నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు ప్రభా నా తండ్రి 3 గంటల నుంచి ప్రార్థనలో ఏకీభవించి సర్వ సృష్టి కొరకు సకల జీవజనుల కోసము నా ప్రభా ఈ యొక్క కూడికలు అనుదినం నా ప్రభా నా తండ్రి చేరిన బిడ్డల కొరకు చేరకుండా ఇంకా నా తండ్రి ఆలస్యం చేస్తూ ఉన్న బిడ్డల కొరకు అందరి కొరకు ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి కొరకు ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను నా ప్రభా అన్ని అంశాలు నీ పరలోకపు సింహాసనం వద్దకి చేర్చుకొని అనేక విషయాలు నెరవేర్చిన తండ్రి నీ స్తోత్రాలు, నెరవేర్చిన ఉన్న ప్రభ నీ స్తోత్రాలు, వందనాలు. అదే రీతిగా నా ప్రభ నా తండ్రి అయ్యా చేరిన బిడ్డలకై స్తోత్రాలు ప్రభ, ఇంకా చేరవలసిన బిడ్డలు కూడా త్వరపెట్టి చేర్చమని మనవి చేసుకుంటున్నాను. యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభ. నీ దాసుడు నా ప్రభు అవినతను అక్కడ కానీ మీరు ఏర్పాటు చేసుకొని నా తండ్రి అయ్యా ఇంకా నీ బిడ్డలు నా ప్రభ జాన్సన్ అనే బిడ్డని నా ప్రభ జాన్సమ్మని నా ప్రభ నా తండ్రి ఇంకా నా తండ్రి కోర్ టీంని నా ప్రభ అందరిని కూడా నా తండ్రి మీ దయలో మీరు కాపాడచ్చు. నీ బిడ్డల ద్వారా ప్రభ ఈ కార్యక్రమాలను జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీ కుమారుని నా ప్రభ మీరు నిలువబెట్టి నా తండ్రి అనేక విషయాలతోటి మీరు బలపరిచి మీ పరిశుద్ధాత్మతోటి నింపి మా ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను. మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ దాసుని దయగలిగిన హస్తానికి చెప్తున్నావు. ప్రభు అనే స్తోత్రాలు తండ్రి అయ్యా అనేక రీతిలుగా నీ కుమారుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. నా ప్రభు అందరి శరీర ప్రాణాత్మని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ ఉన్నాను. ప్రభు మాట్లాడు, మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు పరిశుద్ధ తండ్రి భూమి ఆకాశానికి సృష్టికర్తమైనటువంటి దేవ అయ్యా మిమ్మల్ని హెచ్చిస్తూ మీ దయగలిగిన హస్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ కుమారుడిని నా ప్రభు నీ హస్తానికి అప్పు చెప్తూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాసురుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రసిద్ధమ్మ గారు ప్లీజ్. ఓకే జాన్సన్. దేవుని నామంలో నేడు మనకు వాక్యం అందించిన బాబీ గారి గురించి పరిచయం చేయడం భాగ్యంగా భావిస్తున్నానండి. బాబీ గారు మన జూమ్ క్రియేటర్గా మనందరికీ తెలుసు. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచున్. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. ప్రతి ఆదివారం మనల్ని ఆధ్యాత్మికంగా లోతైన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళడం అయ్యగారికి అలవాటు. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాబీ గారు. ప్రైజ్ లార్డ్ అండి సిస్టర్. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందండి? ఎస్ డాడీ, క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి ప్రసిద్ధ సిస్టర్ గారు. చేరి వచ్చిన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి సిస్టర్ ఝాన్సీ రాణి గారు, అమ్మ మీరు ఒక సాంగ్ పాడతారా? ఝాన్సీ రాణి పాడతాను. నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా, నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా, నేను దేనికి భయపడనుగా, నాతో నీ ఉండగా. నేను దేనికి భయపడనుగా, నాతో నీ ఉండగా.
నా చిన్ని దోనెలో కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో వచ్చినా, కష్టాలు నష్టాలు కన్నీటి సమయాలు ఎన్నెన్నో వచ్చినా, సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా, సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా, నా చిన్ని దోనెలో గాలి తుఫానులు ఎగసి పడే అలలెన్నో నన్ను ముంచి వేసినా, గాలి తుఫానులు ఎగసి పడే అలలెన్నో నన్ను ముంచి వేసినా, సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా, సాగెదను ముందుకు యేసయ్య తోడుండగా, నా చిన్ని దోనెలో కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో భయపెట్టినా, కరువు కాటకాలు యుద్ధ భూకంపాలు ఎన్నెన్నో భయపెట్టినా, ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా, ఆగిపోదు నా పరుగు యేసయ్య తోడుండగా, నా చిన్ని దోనెలో యేసయ్య తోడుండగా, నేను దేనికి భయపడనుగా నాతో నీ ఉండగా, నేను దేనికి భయపడనుగా నాతో నీ ఉండగా, నా చిన్ని దోనెలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుని మనం మొదలు పెట్టుకున్నాం అండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరుల తండ్రి, మీకు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ప్రాతకాల వేళ మీ యొక్క ఆదివార దినమున మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకోవాలని ఆశపడుతుండగా నీ కృప దయచేయండి. మీ రక్తంలో నన్ను కడగండి నాయనా. దయచేసి నిశ్చితమైతే నన్ను వాడుకోనండి ప్రభువా. చేరు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీ వాక్యం ధ్యానం చేయబోతుండగా నాయన తండ్రి, మాకు కావాల్సిన సమస్త కృపను అనుగ్రహించమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన ఒక దినమున దానియేలు 11వ అధ్యాయంలో మనము క్రియాపదాలని మనం చూసుకొని ఆ యొక్క రాజులు, ఆ యొక్క రాజ్యాలు, ఆ మూవ్మెంట్స్, కదలికలు, వారు మరి దానియేలు గ్రంథం నుంచి మనము 11వ అధ్యాయంలో ముఖ్యంగా చరిత్ర ప్రవాహంలో క్రీస్తుని మనము గుర్తించటానికి, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడటానికి మనం ప్రయత్నం చేసాం. మరి 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఒకసారి ఆ వాక్యం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం వచనము 1 నిమిషం అండి, దయచేసి సహాయం. 21వ వచనం, దానియేలు 2:21 చదువుతారండి ఎవరైనా? ఎస్ బ్రదర్.
ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, కాలములను సమయములను మార్చువాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. దేవుని యొక్క స్వభావ లక్షణాలు. అయితే 11వ అధ్యాయంకి వచ్చేసరికి, ఇప్పుడు 11వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే, మాదీయుడగు 1వ వచనం చదువుతారమ్మా. దానియేలు 11:1-2 వచనాలు చదువుతారు. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియచేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజకుడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఆమేన్. చాలండి సిస్టర్. ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల చెర జీవితాన్ని, అంటే ఆ బబులోనులో ఉన్న వారు 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ బబులోను చెరని ముగించుకొని బయలుదేరే సమయం అది 1వ వచనం. ఆ 1వ వచనంలో బయలుదేరే టైంలో ఆకాశంలో ఏం జరుగుతుందో 1వ వచనంలో చదువుకున్నాం. 2వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు సత్యమును మీకు తెలియజేయుచున్నానని ఇంకా 3 రాజులు పారసీకం మీద, పర్షియన్ కింగ్డమ్ గురించి రాస్తాడు. ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యంలో విరోధంగా రేపును. ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా పర్షియన్ కింగ్డమ్, గ్రీక్ కింగ్డమ్, ఈ రెండింటి మధ్య, ఇంకా 4వ వచనం నుంచి గ్రీక్ కింగ్డమ్ లో అసలు ఏం జరిగింది, దానికి ఇశ్రాయేలు దేశానికి మధ్య అసలు ఏం జరిగింది, ఈ విషయాలు రాస్తా ఉన్నాడు. సెలెక్టివ్ గా రాశాడు, కానీ చాలా వివరంగా రాశాడు. ఇక్కడ గడిచిన సమయంలో మనము క్రియాపదాలు, ఒకడు పుట్టును, తర్వాత అతని రాజ్యం నాశనం అయిపోవును, ఇట్లాంటి పదాలు కొన్ని మనం చాలా గమనిస్తూ వచ్చాం 11వ అధ్యాయంలో. ఇందాక మనం చదువుకున్నది దానియేలు 2వ అధ్యాయం 21వ వచనంకి మళ్ళీ ఒకసారి వెళ్దాం. 21వ వచనంలో ఏముంది, దేవుడి గురించి దానియేలుకి అర్థమైన ఒక గుణలక్షణం ఏంటంటే, ఆయన రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. మనం ప్రజెంట్ గడిచిన వారు మనం చూసుకున్నట్లయితే, వెనిజువేలా అనే దేశం యొక్క అధ్యక్షుడిని అమెరికా దేశము అతనిని పట్టుకొని తీసుకుపోయి అమెరికా దేశంలో బందీగా ఉంచారు. ఇది చూస్తే చాలా చారిత్రాత్మకమైన సంఘటన. ఇలాంటిది ఆధునిక చరిత్రలో ఎక్కడా చూడలేదు మనం. ఇరాక్ దేశాన్ని దండయాత్ర చేయటం, ఆ యొక్క సన్నివేశం తర్వాత చాలా ప్రపంచమంతా కూడా ఒకసారి ఉలిక్కిపడిన ఒక సంఘటన ఇది. ఆ వెనిజువేలా అధ్యక్షుడు ఆ యొక్క దేశానికి అధ్యక్షుడు, ఒక దేశానికి రాజు అతను. మరి ఆ రాజుని పట్టుకుపోయారు అమెరికా దేశస్తులు పోయిన వారం. ఆ రాజుని మీరు గమనించినట్లయితే ఆ క్రితం రోజు ఒక పార్టీలో డాన్స్ చేస్తా ఉన్నాడు. రేపు ఆయన్ని పట్టుకుపోతారని ఆయనకు తెలియదు. సో రాజులను త్రోసివేయుచు ఉన్నవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అమెరికా దేశం చేస్తా అలాగనుకోవడానికి లేదు. అయితే పరిపూర్ణమైన చిత్రం మనకి అర్థం అవ్వాలంటే మరి జియో పొలిటికల్ పిక్చర్ ని మనం దగ్గర పెట్టుకోవాలి. మనము ఏవేంటి దగ్గర పెట్టుకోవాలంటే, దేవదూతల కదలికల్ని దగ్గర పెట్టుకోవాలి, మన ముందు ఉంచుకోవాలి.
జియో పొలిటికల్ అఫైర్స్, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్ని మన ముందు పెట్టుకోవాలి. అలాగే టెలిస్కోపిక్ ప్రాఫెసీస్ అంటే ప్రవచనాల్లో మరీ సుదీర్ఘమైన భవిష్యత్తుని సూచించే ప్రవచనాలు, ఉదాహరణకి దానియేలు పుస్తకం, ఇలాంటివి మన ముందు పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుని మనము గ్రహించుకున్నప్పుడు ఇక్కడ ఇదే పత్రికలో, ఇదే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంకి వెళ్తే ఒక మాట ఉంటుంది. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఈ మాట చాలా బాగుంటది. మన జీవితాలకి ఒక సంకల్పంగా, ఒక పనిగా పెట్టుకోవచ్చు. ఏంటది? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఉదాహరణకి సంస్కృతిని ప్రభావితం చేయడానికి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. కల్చరల్ మ్యాండేట్ అంటే దేవుడు నీ యొక్క జీవితానికి ఆయనకున్న చిత్తం ఏంటంటే నీ చుట్టూ ఉన్న సంస్కృతిని ప్రభావితం చేయడు. ఉదాహరణకి అమెరికా దేశంలో విడాకులు దాదాపు 100 మంది భార్యాభర్తలు మనం చూసినట్లయితే వాళ్ళల్లో 50 మంది విడాకులు తీసుకునే ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సమస్యల్ని ఇతరులతో పంచుకోవడానికి వాళ్ళు ఓపెన్ గా ఉంటారు. వాళ్ళ యొక్క సమాజము, వాళ్ళ యొక్క చట్టాలు మరి ఇద్దరికి మధ్య హృదయాలు కఠినమైపోతే, వారికి కలిసి ఉండలేని పరిస్థితి వస్తే ఆ చట్టాలు గాని సమాజం గాని వారిని అంగీకరించే ఒక సమాజం అది. ఆ యొక్క భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ 4 గోళ్ల మధ్య ఉంచుకోకుండా కౌన్సిలింగ్ కూడా తీసుకుంటానికి ఇష్టపడి ఇతరులకి ఓపెన్ గా చెప్పగలిగిన మనస్తత్వాలు కలిగిన సమాజం అది. మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి దీంట్లో. అదే సమయంలో మన భారతదేశంలోని వివాహాలను చూసినట్లయితే 1-2% విడాకులు. చూడటానికి చాలా విజయవంతమైన వివాహ బంధం ఉంది అని అనిపించవచ్చు, కానీ ప్రపంచం అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం ఏంటంటే కొన్ని కట్టుబాట్ల వల్ల, ఆర్థికంగా ఆధారపడటం వల్ల, సమాజంలో ఉన్న దృక్పథాల వల్ల, మరి బలవంతం చేత, బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడని మనస్తత్వం చేత, కౌన్సిలింగ్ తీసుకోకుండా కొనసాగిపోయే ఒక మనస్తత్వం, అసలు నాకు సమస్య లేదు అని బయటికి చూపించాలనే తాపత్రయంతో మనసులో ఎప్పుడో విడాకులైపోయిన స్థితి, మెంటల్ డైవర్స్, అది మన భారతదేశంలో ఒకే ఇంట్లో ఉంటారు, అలాగే చచ్చిపోతారు కూడా. భార్యాభర్తల మధ్య హృదయం ఎప్పుడో కఠినమైపోయి అసలు ఆ బంధానికి ఒక తీపిదనం గాని, ఒక జీవం గాని లేకుండా సమాధిలోకి వెళ్ళిపోయేవారు అమెరికాలో 50% అయితే మన దేశంలో ఇంకా ఎక్కువగా ఉంటారు. కంటికి కనబడిన ఇన్విజిబుల్ డివర్స్. ఇలాంటివి ప్రభావితం చేయడానికి ఉదాహరణకి వివాహం మరెన్నో ఉన్నాయి. ఉదాహరణకి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చినప్పుడు మొదటి 6 సంవత్సరాలు ఒక్క వ్యక్తిని కూడా యేసు ప్రభువులోనికి నడిపించలేకపోయాడట. 6 సంవత్సరాలు. ఈ లోపల ఒక కొడుకు చనిపోయాడు. భార్య చూస్తే ఆమెకు అసలు భారతదేశం రావడానికి ఇష్టం లేదు ఆమెకి. మీకు తెలుసో లేదో, విలియం కేరీకి తన భార్యకి భయంకరమైన గొడవలు. ఎట్లా అంటే ఆయన వీధుల్లో పోతా ఉంటే ఆయన వెనక ఆవిడొచ్చి బండ బూతులు తిట్టేదట, అందరికి వినపడేటట్టు. కాలక్రమేణా ఆమె మనసు చలించిన ఒక వ్యక్తిగా మారిపోయింది ఆమె.
ఈ విషయము తనను పంపించిన ఇంగ్లాండ్ దేశంలో ఉన్న సంఘానికి తెలిస్తే తనకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని చాలా జాగ్రత్తలు పడేవాడట విలియం కేరీ. ఎందుకు ఆవిడ ప్రవర్తించిందంటే అట్లాగా, చాలా తక్కువ టైంలో ఆమెకి చెప్పి ఆమెను తీసుకొచ్చాడట భారతదేశాన్ని. ఆమెకి భారతదేశం రావటం ఆమెకి ఇష్టం లేదు ప్రధానంగా. అయితే ఈ విషయం మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారేమో. మీరు ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు. నా దగ్గర క్రిస్టియానిటీ టుడే అని ఒక మ్యాగజైన్స్ కంప్లీట్ గా నా డిజిటల్ లైబ్రరీలో ఉంటాయి. అవి చాలా అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం. దేవుని సేవకులు కూడా మనుషులే, అందరికీ ఉండే సమస్యలు వాళ్ళ ఇళ్లలో కూడా ఉంటాయి అని చెప్పటానికి విలియం కేరీ జీవితాన్ని ఒక ఉదాహరణగా రాశారు. అయితే ఆవిడ మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండవ మ్యారేజ్ చేసుకున్నాడు. రెండవ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండవ వైఫ్ చాలా సమాజంలో చాలా నోబుల్ పర్సన్, అంటే చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందింది. ఆవిడ తన పరిచర్ని, విలియం కేరీ పరిచర్ని చాలా సపోర్ట్ చేసింది. అప్పటి వరకు చేయలేకపోయినవన్నీ కూడా ఆవిడ సహాయం ద్వారా అతను ఎంతో చేశాడు. కానీ ఆవిడ ఎక్కువ కాలం జీవించలేకపోయింది. అయితే మూడవ వివాహం చేసుకున్నాడు, కానీ విలియం కేరీయే చనిపోయాడు. తన జీవితాన్ని చూసినట్లయితే ఆయన భారతదేశంలో సోల్ విన్నింగ్ అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో వచ్చినవాడు. సమాజాన్ని, సంస్కృతిని చాలా ప్రభావితం చేశాడు. అది అతని యొక్క ముఖ్యమైన విజయం. ఏ విధంగా ప్రభావితం చేశాడంటే, సతీ సహగమనము, అలాగే బైబిల్ ట్రాన్స్లేషన్స్, మరి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా డిక్షనరీస్, ఇలా ఎన్నో విన్నాం మనం. కల్కత్తా ఆ ప్రాంతంలో సెరంపూర్ బైబిల్ కాలేజీ స్థాపన ఈ రోజుకి ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన సంస్కృతిని ప్రభావితం చేసిన విషయం ఏంటంటే సతీ సహగమనం. మనందరికీ తెలిసింది. చరిత్రని కొన్ని విషయాలు మాట్లాడుకోకుండా ఉంటే కాలక్రమేణా అవి కాలగర్భంలో కలిసిపోవడానికి అవకాశం ఉంది. అది ఒక ఉపాయం. ఈ లోకంలో కొంతమంది నాయకులు చేసే ఉపాయాల్లో ఒక ఉపాయం ఏంటంటే, చరిత్రలో క్రైస్తవ మిషనరీస్ చేసిన ఆ యొక్క గొప్ప సంస్కృతిని ప్రభావితం చేసిన విషయాల్ని మాట్లాడకుండా గమ్మునుండడం. ద కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటే, మాట్లాడకుండా ఉంటే కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోవు, మనం మాట్లాడకుండా ఉండం కాబట్టి. కనుక మన జీవితాలకి ప్రధానమైన పిలుపు సంస్కృతిని మనం ప్రభావితం చేయటం, కల్చరల్ మ్యాండేట్. అయితే ఇక్కడ మనం దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం చూసాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీ జీవితానికి, నా జీవితానికి దేవుడికి ఒక డ్రీమ్ ఉంది. గాడ్ ఈజ్ ఎ బిగ్ డ్రీమర్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ మై లైఫ్. ఏంటి ఆ డ్రీమ్ అంటే, ఏంటి ఆ కళ అంటే, నువ్వు ఆకాశ మండలంలోని జ్యోతిలాగా ప్రకాశించాలని, అలాగే నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించాలని. ఇది ఎట్లా సాధ్యం అంటే, అపోస్తుడైన పౌలు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు ఒక మానవుడిగా, విలియం కేరీ ఏం చేశాడు, మదర్ తెరీసా ఏం చేసింది, ఇడాస్ ఖడర్ అంటే మరి వెల్లూరు దక్షిణ భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య ఆలయం అది నా దృష్టిలో. మరి వైద్యాన్ని యథార్థంగా ప్రజలకి అందించిన ఒక
సంస్థ సిఎంసి వెల్లూరు హాస్పిటల్. దాన్ని స్థాపించింది ఒక సహోదరి, ఇడా స్కడ్డర్. ఆమె ఆకాశ మండలంలోని జ్యోతులని పోలి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించడం అనేది, అలాంటి వారి జీవితాలు మనం చూసినట్లయితే ఈరోజు యవనస్తులకి మనకి కూడా మహాకరువు మన అంతరంగం మనసులో మనకి క్షీణింపజేసేది, నిరుపేదలుగా మిగులుస్తుంది ఏంటి తెలుసా అండి? ద ల్యాక్ ఆఫ్ రోల్ మోడల్స్. నాట్ ద ల్యాక్ ఆఫ్ రోల్ మోడల్స్, the situation where we do not identify or do not know or do not be aware of great role models. తెలుగులో చెప్తాను. మన అంతరంగాన్ని, మన మనస్సుల్ని, మన ఆత్మల్ని పేదవాళ్ళుగా, నిరుపేదలుగా మిగులుస్తుంది ఏంటంటే, యవనస్తులు అవ్వచ్చు, మనం కూడా అవ్వచ్చు, మంచి నాయకుల్ని, రోల్ మోడల్స్ ని వారి గురించి తెలుసుకోకుండా ఉండటం, వారిని గమనించకుండా ఉండటం, వారిని తదేకంగా చూడకుండా ఉండటం వల్ల మనం పేదలంగా మిగిలిపోతున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో తెలుసో తెలియకో నీవు నేను ఇమిటేటర్స్. మనం వి ఆల్వేస్ ఇమిటేట్ సంబడి. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగేదే, నీకు తెలుసో తెలియకో. నేను చాలా మంది దేవుని సేవకులను చూశాను, వాళ్ళు ఎవరో ఒకరు ఇమిటేట్ చేస్తుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, అసలు తప్పే లేదు. ఎందుకంటే మనం తయారు చేయబడిన విధానం అది. నేను దినకరన్ గారిని, ఆయన గురించి నానిపోయాను ఒక సందర్భంలో. ఆయనది సమస్తం విన్నాను నేను. కారులో ఒక సెట్ ఉండేది నాకు, 10 క్యాసెట్స్. అది 2000 సంవత్సరంలో. పవర్ మినిస్ట్రీ 9 గిఫ్ట్స్, 9 క్యాసెట్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాసెట్. అది వైజాగ్ లో ముగ్గురు దగ్గరే ఉండింది, అది నా దగ్గర ఒకటి ఉండింది. అది నేను ఎంత విన్నానంటే, ప్రతి వరము ఆత్మవరములు. ఇక నేను దినకరన్ గారి లాగా బిహేవ్ చేయటం మొదలుపెట్టి నాకు చూసుకోకుండానే. అలాగే కొంతమంది గ్రేట్ నాయకులకి నేను కళ్ళారా చూశాను, వాళ్ళ జీవితాలు. వాళ్ళు రూమ్ షేర్ చేసుకున్నాం, ప్రయాణాలు చేశాను. ఒక నాయకుడు నన్ను తనతో ప్రయాణం చేయమని అడిగాడు. మేమిద్దరం తాయివాన్ దేశంలో ఒకే రూమ్ షేర్ చేసుకున్నాం. ఆయనకి నిద్ర ప్రాబ్లమ్స్ ఉంది, స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడంటే 2 గంటలకు ఒకసారి లేస్తాడు, లేచి ఒక సాంగ్ పెట్టుకుంటాడు ఫోన్లో, స్తుతి పాట. ఒక 2-3 వచనాలు పెద్దగా చదువుకుంటాడు. ఈ లోపల ఆయన నిద్ర వస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. 70 సంవత్సరాలు ఉంటాయి ఆయన. బాబీ, యూ ట్రావెల్ విత్ మీ అని అడిగాడు. ఆయన్ని గమనించాను. కొన్నాళ్ళకి నేను ఆయనలాగా మాట్లాడుతూ ఉంటాం గమనించాను. ఆయనలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయన అభిషేకం నా మీద ఒక వెల్డింగ్ లాగా, లేకపోతే ఒకటి అంటుకున్నట్టు అంటుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్ దేశము ఒక సినిమాలో, మీకు గతంలో కూడా చెప్పుకుంటాను, మరి సమయం సరిపోకపోయినా చెప్పటం మంచిది, మీరు కూడా యవనస్తులకు చెప్పాలి. ఆ సినిమా చాలా సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, తర్వాత నేను చెప్పగలను. ఆ యొక్క కథ నాకు ఎలా తెలుసు అంటే, నేను థియాలజీ చదివినప్పుడు నాకు 2 గ్రంథాలు, 2 రచనలు నాకు చాలా ఇష్టం ఉండేవి. అవి 2 కూడా సహోదరులు రాసినవే, సిస్టర్స్ రాసినవి. అంటే 2 స్త్రీలు. వాళ్ళు ఒక రచన పేరు ద నెసెసిటీ ఆఫ్ క్లాసిక్స్. ప్రాచీన కాలంలో నుంచి ఎంతో వెలుగు చూపించిన రచనల యొక్క అత్యవసరత, ఆ యొక్క రచన పేరు. దాంట్లో ఆవిడ ప్రస్తావిస్తూ, ఆ జపాన్ దేశంలో ఆ యొక్క సినిమా దర్శకుడు తీసిన సినిమా స్టోరీ ఏంటంటే, మరి కొండల్లో చాలా కాలం క్రితం కొండ తెగలు, వార్ లార్డ్స్, అంటే ఆ యొక్క తెగల తాలూకా కోయ దొరలు, ఇలాంటి సమయాలు, ప్రాంతాల్లో జరిగిన ఒక సన్నివేశాన్ని సినిమాగా తీసి, 2
ఒక ఒక కోయ దొరలు ఒక వర్గము, ఆ రాజుగారు, ఆ యొక్క దొరగారు అక్కడ ఆయన పరిపాలించే ఆ ప్రాంతం అంతట్లా కొండలు, లోయలు, ఆ యొక్క ఆ తెగకు సంబంధించిన ప్రజల్ని పరిపాలించే దగ్గర ఒక రూల్ ఉంది. ఏంటంటే ఏ యొక్క తప్పు చేసినా మరణశిక్ష వేస్తారు. అక్కడ ఒక అడుక్కునేవాడు ఉంటాడు ఆ రాజ్యంలో, ఆ యొక్క ప్రాంతంలో. వాడు దొంగతనం చేస్తాడు. వాడిని పట్టుకొస్తారు ఈ కొండ దొర దగ్గరికి. అయ్యా రాజుగారు, దొరగారు, వీడు దొంగతనం చేశాడు అంటే వాడిని ఆ రాజు తేరి చూసి, వీడిని చంపకండి, వీడు నాకులాగా కనిపిస్తున్నాడు, నాలాగా ఉన్నాడు, వీడు సేమ్, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నా డూప్ లాగా వాడుకోవచ్చు మనం వీడిని అని చెప్పేసి. అంటే అప్పుడు వాడు ఏం చేయాలంటే ఏం లేదు, ఆ రాజుగారిని చూడాలంతే. రోజు తెల్లవారు లేవటం, కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి రాజుగారి దగ్గరికి వచ్చి ఆ పక్కన రూమ్ లో కూర్చొని ఆయన పరిపాలన ఎలా చేస్తున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు, ఎలాగా నడుస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలాగా డ్రెస్అప్ అవుతున్నాడు, ఎలాగా హుందాగా ఉన్నాడు, ఎలాగా నడిపిస్తున్నాడు, నాయకత్వం ఎలా జరిపిస్తున్నాడు, ఆ యొక్క సమస్తము చూడటం. ఈ మాట మరొకసారి నేను చెప్తున్నా, ఆ రాజుని, ఆ నాయకుడిని చూడటం, ఆ నాయకుడిని చూడటం, ఆ నాయకుడిని చూడటం. ఏ నాయకుడిని చూస్తున్నారు మన యవనస్తులు? నువ్వే నాయకుడిని చూస్తున్నావు. ఏ నాయకుడిని చూసావు? టీవీ ప్రసంగికులనా, ఫాస్ట్ గారినా, లేకపోతే మరి స్పోర్ట్స్ పీపుల్నా, సినిమా పీపుల్నా? నన్ను అడిగితే ప్రజెంట్ దమ్మున్న పాస్టర్ గాని, నాయకుడు గాని, ఎవరినైనా మనం ఒక లిస్ట్ రాసుకుంటే, ప్రాచీన కాలంలో ఉన్న దమ్మున్న నాయకుల్ని ఒక లిస్ట్ రాసుకుంటే, వీళ్ళిద్దరికి పోలిస్తే మనోళ్ళు ఎంత పేలవంగా ఉన్నారనిపిస్తుంది. అందుకే సిఎస్ లూయిస్ ఒక మాట రాస్తాడు, మెన్ వితౌట్ చెస్ట్స్ అని. ఈరోజు నాయకులు ఎలా ఉన్నారంటే, గొప్ప నాయకులు గుండె ప్రాంతంలో శూన్యం కలిగిన వాళ్ళుగా ఉన్నారంట. ఒకరిని చంపటం, ఒకరిని దాడి చేయటం, ఇదొక్కటే కాదు ధైర్యం అంటే. ధైర్యం అంటే క్యారెక్టర్ అని చెప్పాడు. గొప్పతనం అంటే గొప్ప గుణం, గొప్ప శీలం. ఆ యొక్క స్థానంలో శూన్యంగా ఉన్న నాయకులు తరచుగా అన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు మన యొక్క ఆధునిక ప్రపంచంలో. ముఖ్యంగా ఈవెన్ క్రిస్టియన్ లీడర్స్ లో కూడా ఉన్నారు అలాంటి పేలమైన లీడర్స్. ఎవరిని చూస్తున్నావు నువ్వు? అది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ కథలో, సినిమా కథలో, ఆ రాజుగారిని, ఆ కొండదొరని చూస్తా ఉన్న ఈ అడుక్కునేవాడు కాలక్రమేణా ఆ రాజుగారి మీద ఉన్న ఆ యొక్క సమస్తం వీడి మీదకి అతుక్కుంది. ఒకరోజు ఆ కొండదొర చనిపోతాడు. అప్పుడు ఆ యొక్క తన దగ్గర ఉన్న సైనికులు, సైన్యాధ్యక్షులు, ఆ యొక్క టీం అంతా కూడా వీడిని, శత్రువుని కన్ఫ్యూజ్ చేయడానికి వీడిని రాజుగారి స్థలంలో కూర్చోబెడతారు. అంటే రాజు, మా కొండదొర, మా రాజు చనిపోలేదని చెప్పడానికి ప్రపంచానికి, ముఖ్యంగా శత్రువులకి. అయితే వీడేం చేస్తున్నాడు, ఈ అడుక్కునేవాడు అప్పుడు దాకా చూశాడు కదా ఆ రాజుని, ఆ కొండదొరని, ఎగ్జాక్ట్ గా అలాగే ప్రవర్తిస్తున్నాడు. బయటికి కాదు, అంతరంగం నుంచి అలాగా ప్రవర్తిస్తున్నాడంట. అలాగే డెసిషన్స్ తీసుకుంటున్నాడంట, అలాగే చూస్తున్నాడంట, అలాగే నడుస్తున్నాడంట, మాట్లాడుతున్నాడంట, హుందాగా ఉంటున్నాడంట. అన్నిటికంటే ముఖ్యంగా యుద్ధం వచ్చిందంట ఒకసారి వేరే తెగతోటి. రక్తాలు, ప్రాణాలు పోయిందాక వాడు పోరాడి గెలుచుకొచ్చాడంట. ఇది సినిమా. అయితే ఆ సినిమా తీసిన డైరెక్టర్ని మరొక నాయకుడు అడిగారంట, కేవలము ఇమిటేట్ చేయటం ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలోని శ్రేష్టమైన మనస్తత్వం బయటకు వస్తుందా ఓ డైరెక్టర్ గారు అంటే? ఖచ్చితంగా దాని ద్వారా మాత్రమే ఒక శ్రేష్టమైన మనస్తత్వం ఒక మనిషిలోంచి బయటకు వస్తుంది. దేని ద్వారా? ఇమిటేషన్ ద్వారా, అనుకరించడం ద్వారా. అందుకనే పౌలు అంటాడు,
యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్ యు ఇమిటేట్ మీ అంటాడు. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాను. నేను పౌలుని ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసుండరు. ఎవరైనా దర్శనాల్లో చూసుంటారేమో, నాకు తెలియదు. కానీ నాకు పౌలు బాగా తెలుసు. ఎంత తెలుసు అంటే, పరలోకంలో ఒకవేళ ఆయన నాకు కనపెడితే ఆయన నేను కొత్తగా ఫీల్ అవును, అంత తెలుసు నాకు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు కూడా నా అనుభవం కూడా అదే అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే బైబిల్లో ఆయన చూస్తాం, మనం వాక్యంలో ఆయన మనస్తత్వం అంతా తెలిసిపోయింది. సో ఈ యొక్క డైరెక్టర్ గారిని అడిగారంట, ఈజ్ ఇట్ బై ఓన్లీ ఇమిటేషన్ ఎ నోబుల్ పర్సన్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే, ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ బై ఇమిటేషన్ ఎ నోబుల్ పర్సన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అస్. నీలో నుంచి ఒక ఉన్నతమైన, శ్రేష్టమైన, ఒక ఎన్నడూ ఊహించని ఒక వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి నీ అంతరంగం నుంచి బయటికి రావాలంటే నీవు ఎవరో ఒకరిని అనుకరించడం ద్వారా మాత్రమే బయటకు వస్తుంది. ఆ అనుకరించే వ్యక్తి ఎవరో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ఆ యొక్క రచన రాసిన వ్యక్తి అనుకరించడానికి వ్యక్తుల కోసం మనం పాతకాలంలో వైపు చూడాలి. ద నెసెసిటీ ఆఫ్ క్లాసిక్స్. ఈరోజు మనం చదవాల్సింది, మూవీస్ చూడవలసింది, లేకపోతే మరొకటి చేయాల్సింది ప్రాచీన కాలంలో ఈ ప్రపంచంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని చూడాలి. మనం ప్రారంభంలో విలియం కేరీ గురించి మాట్లాడుకున్నాం, ఇడా స్కడ్డర్ గురించి మాట్లాడుకున్నాం. మరి భారతదేశంలో నాకు చాలా ఇష్టమైన ప్రసంగాలు ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు గొప్ప నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మరి ఫ్యూనరల్ సర్వీసెస్ లో, అంతిమ యాత్రలో వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు చాలా ఇష్టం. అవి వింటా ఉంటాను. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు మాట్లాడాడు. మరి ఆ మాటలు చాలా బాగున్నాయి, చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. అలాగే అనేకమైన గొప్ప ప్రసంగాలు మనం వింటా ఉండాలట ప్రాచీన కాలంలో. మరి మనకి ఇప్పుడు ఎంత ఏమంటారు అవైలబుల్ గా ఉన్నాయంటే, అంటే అందుబాటులో ఉన్నాయంటే, మనం కానీ చదువుకోగలిగితే లేకపోతే చూడగలిగితే యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. ఎప్పుడైనా యూట్యూబ్ ఆన్ చేసుకొని పౌలు సినిమా చూసారా? అపోస్తుడైన పౌలు సినిమా, విలియం కేరీ సినిమా తెలుగులో ఉంటది యూట్యూబ్ లో, ఎప్పుడైనా చూసారా? ఇడా స్కడ్డర్ జీవితం యూట్యూబ్ లో ఉంటది, ఎప్పుడైనా చూసారా? చూడండి. మన పిల్లలకి చూపించాలి. మన పిల్లలకి చాలా పెద్ద అయినంత వరకు కూడా నోవా ఇంద్రధనస్సు స్టోరీ తెలియదు. చాలా చాలా విచారకరమైన విషయం. బైబిల్ స్టోరీస్ మన జీవితాన్ని రూపు చెందిస్తాయి. కనుక ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం దానియేలు 12వ అధ్యాయంలో ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, ఎవరు బుద్ధిమంతులైతే. దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే, తను రాజుగారి సమక్షంలో, నలుగురు చక్రవర్తుల సమక్షంలో, మరి వారు ఆధారపడదగిన గొప్ప పరిపాలన అధికారిగా, రాజుగారికి కుడిభుజంగా, చక్రవర్తులకి కుడిభుజంగా ఒక ప్రధానమంత్రి అనుకోవచ్చు, లేకపోతే ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అమెరికా వాళ్ళు అంటే, మనం ఏమంటాం? ప్రధానమంత్రి అంటాం, మంత్రులు అంటాం. ఏది అయినా వీటన్నిటిని కలగలిపిన ఒక టైటిల్ తంది దానియేలు. మరి మనుషులకి ఎవరికి కూడా చేయలేని ఒక పరిస్థితులు వచ్చినప్పుడు, రాజులకే తికమకైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి రాజుగారులకి వచ్చిన ఆ యొక్క కళలు, భావాలు తెలియజేసిన, గోడ మీద రాసిన రాతకి అసలు ఈ ప్రపంచంలోనే దాని
అర్థం చెప్పేవాడు లేకపోయేసరికి దానియేలు చెప్తాడు, మెనే మెనే టెక్కెల్ అని రాసింది రాజు అక్కడ. ఇలాంటి వ్యక్తి మరి 11వ అధ్యాయం 10వ అధ్యాయం వచ్చేసరికి కోరేషు అనే చక్రవర్తి పర్షియా పారసీకపు రాజైన కోరేషు, అతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక చక్రవర్తి, అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. అతడి గురించి దేవుడు అంటాడు, ఐ హ్యావ్ అనాయింటెడ్ హిమ్, నేను అతన్ని అభిషేకించుకున్నాను. ఇంకొక మాట అంటాడు, అతడు నా సేవకుడు అంటాడు. ఆ రాజుగారి సముఖంలో దానియేలు ఉంటూ ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన సమయాల్ని అర్థం చేసుకొని 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక ఈ రాజుగారు కూడా తన ఫారిన్ పాలసీ మార్చి, మరి నా జనులైన ఇశ్రాయేలీలు ఈ 70 సంవత్సరాలు ఈ పారసీక బబులోను చెర నుంచి తప్పించబడుతున్నారు, టైం వచ్చిందని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ సమయాల్లో దేవుడు తనకిచ్చిన దర్శనాలు ఏంటంటే, ఆ సమయం నుంచి మానవ చరిత్ర అంతమయ్యే సమయం వరకు ఏం జరగబోతుందో ఆ యొక్క సమస్తం, ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థల గురించి 11వ అధ్యాయం 12వ అధ్యాయం, ముఖ్యంగా 11వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే పారసీక దేశపు రాజులకి గ్రీకు దేశపు రాజుల్లో, గ్రీకు దేశపు రాజు ముఖ్యంగా అలెగ్జాండర్ ఏం చేస్తాడు, ఈ యొక్క కోరేషు 4వ తరం వాడైన కోరేషు తర్వాత 4 రాజులు. ఈ 4 రాజుల్లో 4వ వాడు జెరక్సెస్, అక్షర స్వక్ష ఉంటది కదా, అతను నెహెమ్యా సమయంలో లేకపోతే ఎస్తేర్ సమయంలో అతడు కోరెష్ తర్వాత అయిన చక్రవర్తి. ఈ యొక్క పారసీక దేశపు చక్రవర్తిని అలెగ్జాండర్ జయించి పడేస్తాడు. ఇక అక్కడి నుంచి అలెగ్జాండర్ గ్రీకు దేశస్తుడు, గ్రీకు చక్రవర్తి, గ్రీకు రాజు. ఇక అక్కడి నుంచి అలెగ్జాండర్ తర్వాత అతని యొక్క సైన్యాధ్యక్షులు 4 పరిపాలనలో ఉత్తర రాజులు, దక్షిణ రాజులు అన్న 2 గ్రూపులుగా అయిపోతారు. వాళ్ళు పరిపాలనలో ఐగుప్తు దేశాన్ని ఒకళ్ళు తీసుకుంటే, సిరియా దేశాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలని మరొకరు తీసుకుంటారు. ఈ యొక్క అలెగ్జాండర్ దగ్గర పనిచేసిన జనరల్స్, సైన్యాధ్యక్షులు. అలెగ్జాండర్ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే ప్రపంచంలో చాలా భాగాన్ని జయించి ఆ పారసీక దేశపు చక్రవర్తిని ఓడించి పారసీక దేశాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. ఈ యొక్క రాజులు ఇట్లాగా ఉంటా ఉంటే వీళ్ళ మధ్యలో ఇశ్రాయేలీలు ఏ విధంగా ఉన్నారు, ఇశ్రాయేల్ దేశానికి జరిగిన పరిస్థితులు ఏంటి? ఇశ్రాయేల్ దేశంలో నీవు నేనుంటే ఆ సమయంలో, అరే ఏంటిది, ఈ పారసీక దేశపు రాజులు 4 మారారు, 4వ వాడినేమో అలెగ్జాండర్ జయించేసి ఇక అక్కడి నుంచి బబులోన్ని గ్రీకు దేశం ఆక్రమించుకుంది, అక్కడు చాలా విజయవంతంగా సంచరిస్తున్నాడంటే అంతలోకే మలేరియా వచ్చి చనిపోయాడు, అతడికి కుమారులు లేరు, తనకి సక్సెసర్స్ లేరు. అతడు బాగా తనకి నమ్మిన 4 సైన్యాధ్యక్షులు 4 భాగాలుగా విభజించుకొని పరిపాలిస్తున్నారు. ఎవడెవడో కొట్టుకుంటా ఉంటే ఇశ్రాయేల్ మీద పడతా ఉంటుంది దాని ప్రభావం. మధ్యలో ఉంది కదా, వాళ్ళు చెర జీవితాన్ని ముగించుకుని గ్రూపులుగా, మొదటి గ్రూపు జెరుబ్బాబెలు అనే గవర్నర్ నాయకత్వంలో, యెహోషువ ప్రధాన యాజకుడి నాయకత్వంలో వచ్చి వాళ్ళు ఆలయాన్ని నిర్మించడానికి ప్రారంభించినప్పుడు వ్యతిరేకత వస్తుంది. మరి జకర్యా, హగ్గాయి ప్రవక్తలు ప్రవచించడం ద్వారా వాళ్ళు బలపరచబడి, ప్రోత్సహించబడి వారు నిర్మాణాన్ని, ముఖ్యంగా ఆలయ నిర్మాణాన్ని వాళ్ళు ముగిస్తారు. ఆ తర్వాత నెహెమ్యా బుక్ లో మనం ఆ కాంపౌండ్ వాల్ గురించి మనం చదువుతాం. దానికి ముందు ఎస్తేర్ పుస్తకంలో యూదులు పడిన శ్రమలు, అలాగే ఎజ్రా కొంతమందిని తీసుకొస్తాడు. ఈ నేపథ్యంలో చివరికి వచ్చేసరికి
మహాభయంకరమైన ఒక ఆ ఈ యొక్క నలుగురు సైన్యాధ్యక్షుల్లో నుంచి కాలక్రమేణా వచ్చిన ఒక పర్టికులర్ రాజు, ఈ 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆ రాజు యూదుల్ని ఈవెన్ మత సంబంధమైన విషయాలు కూడా వాడు ఎలా చెప్తే అలా చేయమన్నప్పుడు ఒక తిరుగుబాటు గ్రూపు మ్యాకబియస్ అని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇది ఇక ఎక్కడి వరకు వస్తుందంటే, ఆ తిరుగుబాటు సమయం కొంతకాలం గడిచిన తర్వాత రోమా సామ్రాజ్యం పుట్టుకొస్తుంది. ఆ రోమా సామ్రాజ్యం పుట్టుకొచ్చినప్పుడే యేసు ప్రభు వారు ఆ యొక్క మొదటి రాకడ. ఇదంతా కూడా ఇంతటితో ఆపలేదు, తిరిగి పునరుద్ధానమైనంత వరకు చెప్తానే ఉన్నారు ఆ దేవదూత దానియేలుకి. ఇక్కడ మనం 1వ వచనం చూస్తున్నా, దానియేలు 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. నీ పేరు గ్రంథమందుంది సహోదరి సహోదరుడా. అందుకే ఒకసారి మనం గమనించుకుంటే, రక్షించబడినప్పుడు కృప చూపించడమే కాదు, రక్షించబడిన తర్వాత ఈ రోజు వరకు కృప ద్వారా మాత్రమే మనం రక్షణలో కొనసాగాం. ఈ విషయం చాలా మంది తెలుసుకోకుండా చాలా మంది ఇతరులని ఇన్స్పెక్ట్ చేయడానికి స్పిరిచువల్ ఏమంటారు ఇన్వెస్టిగేటర్స్ లాగా ప్రవర్తిస్తుంది. వాళ్ళ జీవితంలో చాలా మంది ఇతరుల్ని పరిశీలించడమే వాళ్ళ మెయిన్ పని. వాళ్ళు ఫలించరు, దేవుని కొరకు ఏం చేయరు. నేను చాలా మందిని చూశాను ఇట్లాంటి వాళ్ళు. తెలుగులో సింపుల్ గా ఉంటది ఒక సామెత, వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎవరిని సంతోషంగా ఉండనిరని. ప్లేటోని అడిగారంటే ఎవరో, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే టు బీ హ్యాపీ అని చెప్పాడట. ప్రేమ 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 అంటాం కదా, ప్రేమించడానికి కూడా ఒక సంకల్పం ఉందని ఒక ఆయన రాశాడు. ఆయన పేరు ప్లేటో. ఆయన ఏం రాశాడంటే, ఎందుకు ప్రేమించాలంట? గుణలక్షణం కోసం. యు లవ్ బికాస్ ఆఫ్ బిల్డింగ్ ఎ వర్చ్యూ ఇన్ యూ. మనం అనుకుంటాం ప్రేమే ఒక గమ్యం అనుకుంటాం, దాన్నే సాధించటం అనుకుంటాం, ప్రేమించటమే ఒక రీచ్ అయిపోయాం అనుకుంటాం. కానీ ప్రేమించడానికి ఒక తర్వాత ఒకటి ఉంది, గుణలక్షణం కోసం. నీ గుణం కోసం, వర్చ్యూ కోసం నువ్వు ప్రేమిస్తావట. ఎవరినన్నా ప్రేమిస్తే ఆ వ్యక్తి గౌరవించబడతాడట. ఆ వ్యక్తి గౌరవంగా ఫీల్ అవుతాడట. గాంధీ గారు ఒకసారి దక్షిణాఫ్రికా దేశంలో ఒక నల్ల జాతీయుడు తనకి హోటల్లో సర్వర్ గా కాఫీ ఏది తెచ్చిస్తే థ్యాంక్ యూ చెప్పాడంట. అప్పుడు వాడు ఏడుస్తూ ఉన్నాడంట. ఆ బాయ్, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా జీవితంలో ఫస్ట్ టైం ఒక వ్యక్తి నాకు థ్యాంక్స్ చెప్పాడు, మనిషిగా ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పాడు. నువ్వు ప్రేమిస్తే అవతల వ్యక్తి గౌరవంగా ఫీల్ అవుతాడు. కానీ నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? నీలో ఒక గుణలక్షణం కోసం. అంటే ప్లేటో గుణలక్షణం అన్నాడు, కానీ మనం క్రైస్తవులం గుణలక్షణంకి ఒక రూపం యేసు. అందుకే పేతురు అంటాడు, నీ విశ్వాసానికి నీ యొక్క వర్చ్యూని యాడ్ చేసుకోమంటాడు. 2వ పేతురు. చదువుదామండి ఒకసారి ఆ మాట, దయచేసి చదువుతారండి. యాడ్ వర్చ్యూ టు యువర్ ఫెయిత్ అని ఒక 8 పాయింట్స్ ఉంటాయి. అవి మనం స్కిప్ చేస్తాం, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనుకుంటాం. కానీ హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ బిజీ అకంప్లిషింగ్ దట్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఆఫ్ us. నీలో ఇలాంటి రూపాన్ని తీసుకొచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి చదువుతారమ్మా 2వ పేతురు
మొదట్లోనే ఉంటుంది. చదవగలరా ఎవరైనా? ఎవరు చదవట్లేదండి? అయితే నేనే చదువుతాను. 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును అమర్చుకొనుడి. లిస్ట్ ఉంది అక్కడ. ఫస్ట్ థింగ్ సద్గుణమును. ఇంగ్లీష్ లో ఏముందంటే, కింగ్ జేమ్స్ వర్షన్ లో ఏముందంటే 5వ వచనం, యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ. సో యు లవ్ సంబడి బికాస్ యు వాంట్ టు లవ్ దట్ సంబడి ఫర్ వర్చ్యూ ఇన్ యూ. నీలో గుణ లక్షణాన్ని, ఇక్కడ ఏమన్నాడు, సద్గుణమును పెంపొందించేసుకోవడానికి ఇంకొక వ్యక్తిని గాని దేవుణ్ణి గాని ప్రేమిస్తాం. ఈ సద్గుణం ఎవరంటే యేసే. కనుక మనం ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే కృపచేత రక్షించబడ్డాం, కృపచేతే పరిశుద్ధిపరచబడతా ఉన్నాం. ఇక్కడ 12వ అధ్యాయంలో, దానియేలు 12వ అధ్యాయంలో ఒక గ్రంథం గురించి రాసి పెట్టింది. ఇక్కడ గ్రంథం గురించి ప్రస్తావించబడింది. 1వ వచనం, నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఇక్కడ అంటున్నాడు దానియేలు, యు ఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఇమీడియట్ హ్యాపెనింగ్స్, బట్ లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ యాజ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ త్రూ అ టెలిస్కోప్. దానియేలు, ప్రస్తుత పరిస్థితుల గురించే నువ్వు చాలా భారం కలిగి ఉన్నావు, కానీ టెలిస్కోప్ లో నుంచి చూడు, దూరంగా చూడు. దూరంగా ఏం జరగబోతుందంటే 2వ వచనంలో, సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందపాలగుటకు, నిత్యంగా హేయులగుటకు మేలుకొందరు. మన సమాధుల్లో పాతిపెట్టిన వాళ్ళు మేల్కొంటారు. ఎందుకంటే దేవుడు యాక్చువల్గా అక్కడ శరీరం, మొన్న మా మేనత్త గారు చనిపోయారు క్రిస్మస్ రోజు. ఆ క్రిస్మస్ రోజు ఎందుకు చనిపోయారా? ప్రతిసారి క్రిస్మస్ రోజు శుభమా అంటే పండుగ చేసుకుంటే ఒక వ్యక్తి చావు గుర్తు చేసుకోవాలా అని అనిపించవచ్చు చూడటానికి. కానీ దేవుడి యొక్క మధురమైన ఆలోచన ఏంటంటే, మా మేనత్త ప్రసన్న కుమారి విరాజితం, ఆమె 85 సంవత్సరాలకి తను ప్రభు సన్నిధికి వెళ్ళారు. తను క్రిస్మస్ రోజు తెల్లవారు చనిపోయినప్పుడు నాకు అనిపించింది, ఈమె జీవితానికి సాటి అయిన వ్యక్తి నాకైతే కనపడలా. నేను ప్రపంచంలో చాలా చోట్లకి వెళ్ళి వివాహం చేసుకోవడానికి ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ చేసుకోకుండా ఉండిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చుంటాయి, ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకొని కుటుంబం కోసం ఉండిపోయింది. కుటుంబ ప్రతిష్ట కోసమో, లేకపోతే సమాజంలో మరి కొన్ని విషయాల కోసమో, మరి తను ఇష్టపడిన వ్యక్తి ఉండుండొచ్చు. ఆ వ్యక్తిని చేసుకుంటే సమాజం ఒప్పుదనో, లేకపోతే కుటుంబం తన పాత్ర మరి సరిగ్గా నిర్వర్తించలేకపోతానో. మాది ఉమ్మడి కుటుంబం. ప్రతి మలుపులో త్యాగపూరితమైన నిర్ణయం తీసుకొని కుటుంబం కోసం తన ప్రాణం పెట్టిన వ్యక్తి మా మేనత్త. ఆమెని క్రిస్మస్ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అనిపించింది. స్టేజ్లెక్కి ప్రసంగాలు చేయటం ఆమెకి అసలు రాదు. బైబిల్ కూడా పెద్ద ఇంటర్ప్రెటర్ ఏం కాదు. ఆమె చిన్నప్పటి నుంచి క్రైస్తవ మతంలో ఒక ఆర్థడాక్స్ సంబంధించిన బోధ సువాసన మధ్య పెరిగిన వ్యక్తి. మనందరికీ తెలిసినట్లుగా లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, ఆంగ్లికన్ సంఘాలు, ఇవి చాలా ఐశ్వర్యం కలిగిన ఒక మూలాలు,
పునాదులు వేసే ఒక సంఘాలు ఇవి. చిన్ననాటి నుంచే ఉగ్గుపాలతోనే 10 ఆజ్ఞలు, పరలోక ప్రార్థన, విశ్వాస ప్రమాణం, మరి కీర్తన పుస్తకంలో ఆరాధన క్రమం ఉంటది. ఆరాధన క్రమంలో ప్రతి ఆదివారానికి ఒక పేరు ఉంటది. సంవత్సరం అంతటినీ కూడా మరి చరిత్రలో ఆ యొక్క సంస్థ పునాదులు ఏర్పరిచిన పెద్దలు నిర్ణయించిన క్యాలెండర్ ని ఫాలో అయ్యే సంఘాలు ఇవి. వాటిలో పుట్టి పెరిగిన మా మేనత్త ప్రభు ఆమెకు తెలుసు. మరి ఆమె యొక్క భౌతిక దేహాన్ని చీరాల్లో మేము సమాధి చేశాం మరుసటి రోజు. ఆమె లేదు సమాధిలో, ఆమె శరీరం ఉంది. దేవుడు ఒకసారి ఒక పదార్థాన్ని చేసినప్పుడు ఆ పదార్థము అది ఏదైనా సరే అది శాశ్వతమైనది. ముఖ్యంగా మన బాడీలోకి మళ్ళీ ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉన్న ఆవిడ ఆ యొక్క పునరుద్ధాన సమయంలో సమాధిలో ఉన్న తన శరీరం ఉందే అది దేవుడు తయారు చేసింది. కాబట్టి ఆ శరీరంని ఒక విత్తనంలో నుంచి మొక్క వచ్చినట్టు ఆ శరీరంలో నుంచే మళ్ళీ ఆ సమాధిని ఓపెన్ చేసుకుని రావటం అనేది దేవుడు పెట్టిన ఒక డిజైన్. అది ఆ సమాధిలో లేదు ఇప్పుడు. ఆమె భౌతిక కాయం ఉంది, చివరికి ఎముకలుగా మారిపోద్ది. ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, దానియేలు 12:2, సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందపాలగటానికి, నిత్యంగా హేయలాగటానికి మేలుకొందరు. గ్రంథమందు దాఖలైన వారందరూ తప్పించుకుంటారు. 3వ వచనం వచ్చేసరికి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. ఇప్పుడు దానియేలుకి చెప్తా ఉన్నాడు, దానియేలు నువ్వు ఇదంతా రాయి, ఒక కాపీ ఏమో సీల్ చేసేసి, ఇంకో కాపీ ఏమో అందరికి చదువుకోవటానికి ఓపెన్ గా జాగ్రత్తగా పెట్టు. చదువుకున్న వాళ్ళందరూ ఏం గ్రహించుకోవాలంటే, మనం కూడా ఆత్మ సంబంధమైన పోరాటం అనివార్యం. సంతోషం అనేది ఆటోమేటిక్ గా రాదు. ఒక యుద్ధం చేసినట్టుగా దాన్ని సంపాదించుకోవాలా. శాంతి సమాధానాలు కూడా అంతే. మన ఊరికే కూర్చుంటే మన చుట్టూ వచ్చేసి శాంతి మనల్ని ఆక్రమించదు. సంతోషంగా ఉండటం అనేది మనం ఊరికే ఆటోమేటిక్ గా నీకు జరిగిపోదు. అందుకే ఒక కీర్తనకారుడు, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ ఐ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్ అన్నాడు. ఐ విల్ రిజాయిస్. He has taken a decision that I will proactively rejoice. అంటే సంతోషం అనేది ఒక డెసిషన్. చాలా మంది నేను చూశాను, విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ ఎవడో సచ్చినట్టు ముఖం ఉంటుంది. నో, యూ షుడ్ బి హ్యాపీ అండ్ యూ షుడ్ ఆక్యుపై హ్యాపీనెస్, జాయ్. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ అండ్ ఈజ్ అపాన్ యూ అండ్ ఈజ్ విత్ యూ. పరిశుద్ధాత్ముడి వల్ల మనం అది చేయగలం. కృంగుతాం, డిప్రెస్ అవుతాం, నిరాశ నిస్పృహలకు గురవుతాం, ఒంటరితనం ఫీల్ అవుతాం. కానీ ఒక తెల్లవారు వస్తుంది, ఒక ఉదయం వస్తుంది, కొంతసేపు ఆ భయం ఉంటది. తెల్లవారు లెగంగానే మనల్ని ఏమేమి ఆక్రమిస్తాయంటే భయం, సమస్యలు, మనం కట్టవలసిన అప్పులు, బిల్లులు, శత్రువుల యొక్క స్వరాలు, అన్నిటికి మించి సైతాన్ యొక్క పన్నాగాలు. 1 తెస్సలోనికలో మార్నింగ్ చదివాను, మేము నీ యొద్దకు రావాలనుకుంటున్నాం కానీ సాతానుడు మమ్మల్ని అభ్యంతరపరిచాడని. ట్రావెల్స్ లో, మన ట్రావెల్ ప్లాన్స్ లో వాడు చేసే అభ్యంతరాలు. అయితే తెల్లవారు లేవగానే మనల్ని కలుసుకునే ఇవే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నో, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది యెహోవా చేసిన దినం, నేను ఉత్సహించి సంతోషించదను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎప్పుడు రేమాకు చెప్తాను, రేమా మార్నింగ్ లేవగానే డల్గా ఉంటుంది, డిప్రెసింగ్ ఉంటుంది, దిగులుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. లేవగానే అది అందరికీ ఉంటుంది, పెద్దోళ్ళకి కూడా. బట్ వీ హ్యావ్ టు డిసైడ్,
మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్. ఎందుకంటే దానియేలు పూల పల్లకి కాదు నీ జీవితం. యు ఆర్ కాల్డ్ టు వార్. నువ్వు యుద్ధానికి పిలువబడిన వాడివి. ఈ పత్రిక చదివిన వాళ్ళందరూ కూడా యుద్ధానికి పిలువబడిన వాళ్ళు. గ్రంథమందు రాయబడిన ప్రతి వ్యక్తి, నీవు నేను యుద్ధానికి పిలువబడిన వాళ్ళు. కనుక మరి సమయం అయిపోయింది. ఇక్కడ బుద్ధిమంతులైతే అన్నమాట. ఒకసారి ఎవరైనా దయచేసి 3వ వచనం చదువుతారమ్మా, నేను చదువుకొని ముగించుకుందాం. దానియేలు 12:3 అమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఆమేన్. థ్యాంక్స్ అండి సిస్టర్. ఇప్పుడు మనం ఏమి మన టేబుల్ మీద పెట్టుకోవాలి అంటే, మనం ఏమి మన ముందు ఉంచుకొని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇక్కడ ఈ వచనంలో బుద్ధిమంతులు ఉంది. 4వ వచనం కూడా చదవండి అమ్మా. అక్కడ ప్రపంచంలో ట్రావెల్ ఎక్కువ అవటం వల్ల జ్ఞానము ఇంక్రీజ్ అయిందని అంటారు. ఒకసారి 4వ వచనం కూడా చదవండి అమ్మా. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలన్నతడు చెప్పెను. ఆమేన్. ఇక్కడ 3వ వచనంలో బుద్ధిమంతులు అంటున్నాడు, 4వ వచనంలో తెలివి. ఇంగ్లీష్ లో వైజ్, విజ్డమ్ 3వ వచనంలో అయితే, 4వ వచనంలో నాలెడ్జ్. ఇక్కడ రెండు వేరు వేరే. నాలెడ్జ్ మనకు అవసరమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు కొన్ని యాప్స్ ఒక మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి. ఏ యొక్క అంశం నువ్వు అడిగినా సరే. అయితే అది నాలెడ్జ్, తెలివి. అది తెలివిని నీకు అనుగ్రహిస్తుంది. కానీ మనం ఉండవలసింది బుద్ధిమంతులుగా, అంటే వైజ్గా. ఇప్పుడు కాలాలని అర్థం చేసుకుంటూ, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని మనం చూస్తూ, ఏ సమయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో గ్రహించుకుంటూ మూవ్ అవటం బుద్ధిమంతులు చేసేది. ఆ బుద్ధిమంతులు ఎలాగా, నువ్వు కానీ బుద్ధిమంతులుగా, బుద్ధిమంతురాలుగా ఉంటే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె. కనుక ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంటే, లుక్ అట్ ద లీడర్స్. లుక్ అట్ ద లీడర్స్ లైక్ పాల్, ఏన్షియంట్ మరీ ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఉన్న మిషనరీస్ జీవిత చరిత్రను మనం చదివి తీరాల్సింది. మరి విలియం కేరీ గురించి ప్రస్తావించాం, ఇడా స్కడర్, అలాగే జార్జ్ మిల్లర్. నా జీవితంలో జార్జ్ మిల్లర్ పుస్తకం ద్వారా అతని విశ్వాసం నాకు హస్త నిక్షేపంలాగా అంటుతుంది. జస్ట్ బై రీడింగ్ ఎ బుక్, ఫెయిత్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఆన్ దట్ లీడర్ విల్ బి ఇంపార్టెడ్ ఆన్ యూ. ఒక రీడింగ్, ఒక జీవితాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ జీవితం మీద ఉన్న పరిమళం, క్రీస్తు పరిమళం నీ యొక్క సోల్లోకి వెళ్ళిపోద్ది. తెలియకుండానే ఆ వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తుంటాం. అది చాలా అవసరం. మరి ఏంటి మనం ముందు పెట్టుకోవాలంటే, ఏంజియాలజీ, దేవదూతుల యొక్క తీరుతెన్నులు మనం ముందు ఉంచుకోవాలి. రెండోది విజ్డమ్. దేవుడు రాజరికంలో తన ఉనికి, యేసుక్రీస్తు యొక్క ఉనికిని గుర్తుపట్టే ఆ యొక్క ప్రక్రియను మనం ముందు పెట్టుకోవాలి. ఇంకోటి, యేసుక్రీస్తు యొక్క మూవ్మెంట్స్ జియోపొలిటికల్ గా, ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆయన యొక్క కదలికలు, ప్రభు యొక్క కదలికలు మనం ముందు పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెలిస్కోపిక్ ప్రాఫెసీ. మరి ఒక టెలిస్కోప్ లో నుంచి చూసే దీర్ఘకాలిక ప్రవచనాల యొక్క అర్థాలు, దాని తాత్పర్యాలు, ఇంటర్ప్రిటేషన్, దాన్ని ముందు పెట్టుకొని వీటన్నిటిని క్రోడీకరించుకుంటూ నీ జీవితంలో ఒక ప్లాన్ అయ్యా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గం వైపు అనేక మందిని ఎవరైతే త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రముల వలె నిత్యము ప్రకాశిస్తారు. దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. అయితే దేవుడు అంటున్నాడు, కోత యజమానిని నేను. కోత విస్తారమే, బట్ ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ఆస్క్ మీ. కోత యజమానిని వేడుకొనిది,
అప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్తం కూడా మనకి కల్మినేట్ అవి కలిసి కూడా తీసుకొని ఒక మిషన్ లోకి వస్తాయి. నీవు ఒక కొత్త కళ కనటానికి ఏ వయసు కూడా ఎక్కువ వయసు కాదట. సిఎస్ లూయిస్ అన్నాడు. మరి దేవుని చిత్తం అయితే 14, 15, 2 తారీఖుల్లో కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు మన గ్రూప్ లో మాట్లాడటానికి మనకు టైం ఇచ్చారు. ఆయన్ని మిమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారంటే, ఆయన అన్నాడు, ఐఎమ్ ఏ మిషనరీ ఇన్ మార్కెట్ ప్లేస్ అని రాయండి నా కోసం. మరి వ్యాపార రంగాల్లో, వృత్తి ఏరియాల్లో ఉన్న నేను ఒక మిషనరీని అన్నాడు. యవనస్తుడే. దేవుని స్తోత్రం. సమయం అయిపోయింది. సారీ అండి, 36 అయింది. దేవుని చిత్తం అయితే మరొకసారి ఆ కింగ్స్ నేమ్స్ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఇంకొద్దిగా స్టడీ చేసి దాన్ని ఎక్కువ డేటా ఉంది, దాన్ని ఇంకా తక్కువగా చేసి మీకు అందజేస్తాను దేవుని చిత్తం అయితే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామములు ఇప్పటి వరకు దానియేలు గ్రంథం మీద అద్భుత వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం చేయవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా, నీ దాసు బాబీ రత్నకరణ ద్వారా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరు ప్రభా తండ్రి అనేక మందిని ప్రభా నీతి మార్గం నడిపిస్తారో వారు ప్రభా ఆకాశంలో జ్యోతులలో ప్రకాశిస్తారని ప్రభా వాక్యం సెలవిస్తుంది తండ్రి. అనేక మందిని ప్రభా నీవు నడిపించే వరకు మా జీవితాలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైన ఆత్మ సంబంధమైన ప్రభా హెచ్చరికలు దేవతను ప్రభా నువ్వు దయచేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే నీ కృప, నీ సహాయం, నడిపింపు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా ఆ ఒప్పుకోలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులు ప్రభ సిద్ధపడి నువ్వు చిన్న ప్రభ జ్ఞానాన్ని బట్టి, నువ్వు చిన్న అనుభవాన్ని బట్టి ప్రభ బోధించుండగా బిడ్డ ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన దేవతను ప్రభా ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరగడానికి సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ని, తేజ్ అఫ్రెండిస్ గారిని, కోటి వారిని ప్రభు దీవించని, ఇంకెవరైతే ప్రభావ మాకు తెలియకుండా సహాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా పేరు పేరు దీవించమని, అదేవిధంగా ఉదయకాల సమయం లేచి ప్రభావ మా కోసం గోడు జరుగుతున్న ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని దీవించండి, ఆశ్రయించండి అయ్యా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దాతన ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని, అదేవిధంగా తండ్రి వారి యొక్క శ్రీమతిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన 50 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిన్ను జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దత్తన ప్రభా రాజశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పశుధనరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని తన పేరు పెట్టి దీవించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు, శారీరక మానసికమైన ప్రభా రుగ్మతలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ దినాన్ని జరగబోతున్న ఆదివారం ఆరాధనలు దీవించండి. ఎవరైతే వాక్యం వినడానికి వెళ్తున్నారో వెనుకల హృదయాన్ని దయచేయండి. ఎవరైతే వాక్యం చెప్పవలసి ఉందో సిద్ధపాటును దయచేయమని, రేపు ఉదయం మేము కలుసుకునే పర్యంతం మనందరినీ కూడా మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మనదున ఆహారం దయచేయము, ప్రార్థనలను మీరు క్షమించండి, శోధనలు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకి, జరగబోతున్న ఆరాధనలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ప్రార్థన మరి జామరయ్య గారికి, వాక్య పరిచయం చేసిన బావి గారికి మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు నామములో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.